హాయ్. హలో. నమస్తే. నేను మీ శిరీష మధురాని. ఇవాళ ఒక హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఇదైతే పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైతే సూపర్‌గా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు మామిడల్లం అండి. మనం చూడ్డానికి ఇది అల్లంలాగే ఉంటుంది. కానీ దీనిపైన మనం తొక్కు తీస్తుంటే అది మామిడికాయ ఒక మంచి మామిడికాయ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఇది మామిడికాయ అల్లం అని. అండ్ నెక్స్ట్ ఇది సమ్మర్ సీజన్‌లో మాత్రమే దొరుకుతుంది. సో, ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు దాన్ని తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. పైనంతా తొక్కు తీసి సన్నటి స్లైసెస్‌లా కట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. అందులో దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, పచ్చిమిరపకాయలు, కారం లేని పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా! అవి వేసుకొని చక్కగా ఊరబెట్టుకుంటే ఉదయానికి, మధ్యాహ్నం మన లంచ్‌కి రెడీ అయిపోతాయండి. ఇది కమ్మటి పెరుగన్నట్లో గానీ, ముద్దపప్పు అన్నంలో గానీ సూపర్‌గా ఉంటుంది. హెల్తీ గూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.